నమస్తే. రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత. నిజంగా ఆమె మరణం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, అందరూ కూడా ఆమెని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఎందుకనంటే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి లాస్యా నందిత అంచెలంచెలుగా ఎదిగింది. కార్పొరేటర్ స్థాయి నుంచి చాలా క్రమశిక్షణ కలిగినటువంటి యువతిగా పేరు కూడా సంపాదించుకుంది. కార్పొరేటర్గా తన కెరీర్ను స్టార్ట్ చేసినటువంటి లాస్యా నందిత తన తండ్రికి రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. బీటెక్ చేసినటువంటి లాస్యా నందిత తనకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి తండ్రి బాటలోనే ప్రయాణం చేయాలి అనే దిశగానే ఆమె అడుగులు పడ్డాయి. ఇలాంటి క్రమంలో విధి ఆమెను చిన్నచూపు చూసింది. నిజంగా ఆమె మరణం ముఖ్యంగా రెండు పార్టీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా తీవ్రమైనటువంటి కలత చెందేటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీలో ఒక యువ ఎమ్మెల్యేగా ఆమె మాట్లాడిన తీరు కానీ, ఆమె వ్యవహరించే విధానం కానీ ప్రతి ఒక్కరూ శభాష్ అన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తండ్రి మరణించినటువంటి ఏడాదికే లాస్యా నందిత కూడా చనిపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా ఆమె ఇప్పటికే 3 ప్రమాదాలని తప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా కాకముందు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే ఎన్నికలు జరిగాయి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒక ప్రోగ్రాంకి వెళ్ళినటువంటి క్రమంలో సికింద్రాబాద్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డారు అంతా. ఇలాంటి క్రమంలో నెక్స్ట్ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా నల్గొండలో జరిగినటువంటి పరిస్థితి, కేసీఆర్ ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి లాస్యా నందిత తిరిగి వస్తూ ఆ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ ప్రమాదంలో కూడా ఒక హోంగార్డ్ చనిపోవడం జరిగింది. తాజాగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత మృతి చెందడం ప్రతి ఒక్కరిని విచారానికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆమె రాజకీయంగా చాలా చిన్న వయసు నుంచే కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రమాదం జరిగినటువంటి తీరు కానీ, ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి చాలా విషాదకరమైనటువంటి ఘటనగానే ఇది మనం చూడాలి. ఎందుకంటే తండ్రి చనిపోయినటువంటి ఏడాదిలోనే కుమార్తె కూడా చనిపోవడం, గత 5 రోజుల క్రితమే తన తండ్రి యొక్క మొదటి సంవత్సరికాన్ని ఎంతో బాధాతప్త హృదయంతో నిర్వహించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో లాస్యా నందిత మరణం కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, అన్ని పార్టీల్లో కూడా రాజకీయంగా ఒక రకమైనటువంటి బాధ కలిగించేటువంటి అంశంగా చూడాలి.